హలో ఆల్, వెల్కమ్ టు తెలుగు లెర్నర్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం, ధోని గారికి ఎందుకు అంత ఫ్యాన్ బేస్ అన్న ప్రశ్న చాలామందికి వస్తూనే ఉంటుంది. క్రికెట్ అభిమానులు కానీ క్రికెట్ చూసే వాళ్ళకని వాళ్ళని ఉద్దేశించి ఈ యొక్క వీడియో రావడం జరిగింది. కాబట్టి మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని ఈ వీడియో చాలా కంటెంట్ చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్. అండ్ లేట్ చేయకుండా అవర్ వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే క్రికెట్ కెరియర్. ధోని గారి క్రికెట్ కెరియర్లో నేను మూడు తీసుకుని చెప్తున్నాను, వినండి. అవేంటంటే అతను ఫస్ట్ థింగ్ అసాధారణమైన నాయకత్వం. అసలుకి ఏంటంటే 2011 ప్రపంచ కప్ మరియు 2007 ప్రపంచ కప్ సహా అనేక విజయాలకు భారత్కు అందించడం చెప్పుకోవచ్చు. నిజం గ్రేట్ లీడర్షిప్ అనొచ్చు. తర్వాత అసాధారణమైన ఆట తీరు. ఎందుకంటే ప్రెజర్ సిచ్యువేషన్లో కూడా వచ్చి బ్యాటింగ్ చేయగల సత్తా ప్రజెంట్ క్రికెటర్లకి ఎవరికి లేదు. ఎందుకంటే ధోని స్థానంలో ఇప్పటిదాకా అతని స్థానం ఎవరు ఫిల్ చేయలేకపోయారు అవర్ ఇండియన్ క్రికెట్ టీంలో. అంతేకాకుండా తన వికెట్ కీపింగ్ నైపుణ్యాలు అయితే పిచ్చి పుట్టేస్తాయని చెప్పుకోవచ్చు క్రికెట్ అభిమానులకి. ఎందుకంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వికెట్లు తీయగల మంచి వికెట్ కీపర్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మిస్టర్ కూల్ అని కూడా ఎందుకంటారంటే చాలా ప్రశాంతంగా చాలా వ్యూహాలు రచించి గేమ్ ఆడడం జరుగుద్ది అన్నమాట ఇతని కెప్టెన్సీలో అందరూ. రీసెంట్గా అయితే సిఎస్కే మన గైక్వాడ్ కెప్టెన్సీ ఇచ్చినా కానీ ఇతని యొక్క వ్యూహాలు మాత్రం రచిస్తానే జరుగుతూనే ఉంటాయని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇతని వ్యక్తిగత విషయాల గురించి మనం మాట్లాడుకుంటే ముందుగా అసలు నమ్రత, అంటే అపారమైన విజయం సాధించినప్పటికీ నిలకడగా ఉండడం ఆయనకి మొదటి ఉన్న లక్షణం చెప్పుకోవచ్చు. ఇది రెండో లక్షణం ఏంటంటే లాయల్టీ అంటే మన భాషలో ఏం లేదండి, అతని కుటుంబం, స్నేహితులు మరియు సహచరులతో చాలా ఫ్రెండ్లీగా అంకితం చేయబడిందని చెప్పుకోవచ్చు అతని జీవితం. అలాగే మూడవది సింప్లిసిటీ ఆయనకి అసలు నిజంగా అంటే చాలా ఉందని చెప్పుకోవచ్చు. నిరాడంబరమైన జీవితం, చాలామందికి స్నేహం చేయడం, వాళ్ళకి దాన ధర్మాలు ఇలాంటి చాలా చేస్తారు. తర్వాత ఏంటంటే ఆఫ్ ది ఫీల్డ్ అసలుకి ఎలా ఉంటుంది, ఆయనకి ఆఫ్ ది ఫీల్డ్ ఎలా ఉంటారు అంటే బాలీవుడ్ బయోపిక్ ఒకటి తీసడం జరిగిందనమాట, ఎంఎస్ ధోని ది అన్టోల్డ్ స్టోరీ. 2016లో అతని జీవితాన్ని ప్రదర్శించి అతని ప్రజాదరణ పెరిగిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా ద్వారా కూడా చాలామందికి అతని లైఫ్ గురించి తెలిసిందని చెప్పుకోవచ్చు. రెండవది ఏంటంటే సోషల్ మీడియా ఉనికి. ఇన్స్టాగ్రామ్లో మరియు ట్విట్టర్ల ద్వారా అభిమానులతో యాక్టివ్ ఎంగేజ్మెంట్ చేస్తారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అసలుకి డెమోగ్రఫిక్ అప్పీల్, అసలుకి స్మాల్ టౌన్ ఇండియా, రాంచీ నుండి ధోని ఎదుగుదల చిన్న పట్టణాల నుండి మిలియన్ల మందికి ప్రేరేపించిందని చెప్పుకోవచ్చు, ప్రేరణగా మారింది. తర్వాత యువత, అతని నిర్భరమైన మరియు సాహసోపేతమైన విధానం మరియు అభిమానులను ప్రతిబింబిస్తుందని చెప్పుకోవచ్చు. తర్వాత తన ఫ్యామిలీ అప్పీల్ ఎలా ఉందంటే తన కుటుంబం పట్ల ధోని భక్తి భారతీయ విలువలతో ప్రతిధ్వనిస్తుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా చాలా బ్రాండ్ ఆమోదాలు కూడా చేయడం జరిగిందనమాట. అనేక బ్రాండ్లు 20కి పైగా బ్రాండ్లను ఆమోదించి అతని దృశ్యమానతలను పెంచుకోవడానికి యాడ్లు చేయడం, యాడ్లలో ధోని గారు పార్టిసిపేట్ చేయడం ఇలాంటివన్నీ. తర్వాత దీర్ఘకాలికమైన సంఘాలు, 1 దశాబ్దానికి పైగా రీబ్యాక్ మరియు పెప్సీ వంటి బ్రాండ్లతో భాగస్వామ్యం అంటే పార్ట్నర్షిప్గా ఇతను ఉండడం జరిగిందని చెప్పుకోవచ్చు. మళ్ళీ నిజంగా అభిమానులతో ఎలా ఉంటారు ఇతను, అభిమానులతో ఇంటరాక్ట్ అయితే చాలా అవుతారని చెప్పుకోవచ్చు. ఇంటరాక్టేషన్ బాగుంటుందన్నమాట. సోషల్ మీడియాలో వ్యాఖ్యలు మరియు సందేశాలకు రిప్లై కూడా ఇస్తారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అభిమానులకు ఈవెంట్లకు హాజరైనప్పుడు వాళ్ళతో మీటప్ అవ్వడం కానివ్వండి, గ్రీట్స్ మామూలుగా సైన్ చేయడం కానివ్వండి, తన విధేయతను చాటుతుందని చెప్పుకోవచ్చు. ధోని యొక్క ఏకైక క్రికెట్ విజయం వ్యక్తిగత ఆకర్షణ మరియు మైదానం వెలుపల కార్యకలాపాలు భారీ మరియు అంకితమైన అభిమానులు క్రియేట్ చేశాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ధోని గారు ఆన్ ది ఫీల్డ్ దిగారంటే అసలుకి ఎలా ఉంటుంది, లైట్లు పట్టుకొని ఒక మంచిగా ఒక ఎంట్రీ ఇస్తున్నట్టు, ఒక పులి ఒక సింహం ఎంట్రీ ఇస్తున్నట్టు ఉంటుందన్నమాట.
నిజంగా ధోని కెరియర్ నిజంగా చెప్పుకోవాలని ఇంత ఫ్యాన్ బేస్ రావడానికి చాలా అంటే చాలా కారణాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అతని గ్రేట్ లీడర్షిప్ కానివ్వండి, నిజంగా అతని ఆట తీరు కానివ్వండి, అతని కూల్నెస్ కానివ్వండి, ఎవరైనా ఇష్టపడతారండి పక్కా. అంటే ఇప్పుడు నేను విరాట్ కోహ్లీ ఫ్యాన్ అనుకోండి, ఖచ్చితంగా ధోని అంటే నాకు కూడా ఇష్టం ఉండదు అనమాట. అలా అంటే డెహాడ్ ఫ్యాన్స్ చాలామంది ఉంటారనమాట. బట్ అదర్ క్రికెటర్ ఫ్యాన్స్ కూడా ఇతన్ని ఇష్టపడడం అనేది జరుగుతుంది అనమాట. నో హెడ్స్ పర్సన్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే హెడ్ అంటే మామూలుగా అభిమానంతో కొంతమంది హెడ్ చేస్తారేమో, కానీ మిగతా వాళ్ళందరికి నిజంగా అంటే ఎవరు హెడ్ చేయలేని క్రికెటర్ ఎవరంటే మన ధోని గారు అని చెప్పుకోవచ్చు. ఇంతటి ధోని గారికి ఖచ్చితంగా మంచిగా క్రికెట్ ఈ సంవత్సరం కూడా మనకి సిఎస్కే తరపున ఖచ్చితంగా 2025లో కూడా మనకి ఐపీఎల్లో కూడా ధోని గారు కనిపించే అవకాశం ఖచ్చితంగా ఉంది. కాబట్టి నెక్స్ట్ టైం కూడా సిఎస్కే ఫ్యాన్స్ ధోని ఫ్యాన్స్ ఖచ్చితంగా ఎదురు చూస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు తన ఆట తీరు. 2024లో అయితే ఫస్ట్ ఆఫర్గా ధోని గారిని ఎవరు అవుట్ చేయలేదు, ఇది అందరికీ తెలిసిన విషయం. లాస్ట్ కొంచెం అటు ఇటు తిరిగి కొంచెం అవుట్ అయ్యారులే, కానీ ధోని గారి ఆట తీరు మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2024లో IS6లలో ధోని గారు కూడా ఒక IS6 కొట్టారనమాట. ఇదంతా మనం మాట్లాడుకుంటే ధోని గారి గురించి చాలా అంటే చాలా ఉంటుంది అనమాట. అవన్నీ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ధోని గారు ఒక మాటలో చెప్పాలి, ధోని గారు గ్రేట్ లీడర్షిప్ కాబట్టి అంత ఫ్యాన్ బేస్ ఉంది. ఇంక ఈ వీడియో ఇంతవరకే ఉండే. ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి గాయస్. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి గాయస్. ఇలాంటి మరిన్ని వీడియోలు మన ఛానల్లో వస్తాయి కాబట్టి సబ్స్క్రైబ్.